అనేది ఈ వెదర్ అనేది ఒక పదం అయితే టెంపరేచర్ అనేది ఇంకొక సపరేట్ పదం అవుతుంది. ఈ టెంపరేచర్‌లో మీరు ఏసీ 20కి పెట్టుకున్నారు అని అనుకుందాం. అప్పటికి చల్లదనం ఉంటుంది. 20 నుంచి 16కి వచ్చింది. ఇట్ ఈస్ ద వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్, నాట్ చేంజ్ ఆఫ్ వెదర్. కంప్లీట్‌గా ఇక్కడ కోల్డ్ అనేది లేకుండా చేయట్లా మనం. కోల్డ్‌ని ఆ టెంపరేచర్‌ని ఇంకా తగ్గిస్తూ ఉన్నాం. సో 2 రూబ్రిక్స్ ఉంటాయి. చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అది వేరు, చేంజ్ ఆఫ్ వెదర్ వేరు. ఆ 2 రూబ్రిక్స్ పెట్టండి ఇవాళ. And this gives the grand keynote of its use in medicine. Gurinse tells us to think of this remedy for the sufferings made worse in windy weather. So వర్షానికి ముందు గాలి, స్టార్మ్స్ ఇవన్నీ విండీ వెదర్ కి లెక్కలోకి వస్తాయి. ద పేషెంట్ మే బి ఇన్ బెడ్ ఆర్ ఇన్ ఏ వార్మ్ కంఫర్టబుల్ రూమ్, బట్ ద బ్లోయింగ్ ఆఫ్ విండ్ అగ్రవేట్స్ హిజ్ సిమ్టమ్స్. సో రెస్ట్ తీసుకునే ఉంటాడు, వార్మ్ రూమ్ లో, కంఫర్ట్ రూమ్ లోనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ చల్లగాలి అలా తలుపు తీయటంతో చల్లగాలి అనేది ముఖం మీద కొట్టిందో, ఆ గాలి కొట్టిందో, వెంటనే సిమ్టమ్స్ మొదలైపోతాయి. సో విండీ వెదర్, ఈ స్టార్మీ వెదర్, క్లౌడీ వెదర్, ఉరుములు మెరుపులతో కూడిన వెదర్, ఇదంతా రోడోడెండ్రాన్ కి సిమ్టమ్స్, కీ సిమ్టమ్స్. అర్థమైంది? యూజువల్ గా సార్ నేను పొద్దున్నే లేచాను, అలా కిటికీ తలుపులు తీసాను, గట్టిగా గాలి కొట్టింది ముఖం మీద, అప్పటి నుంచి మొదలైంది. సో యూ కెన్ టేక్ ద రూబ్రిక్ విండీ వెదర్. విండీ వెదర్ తీసుకోవచ్చు. Rhododendron is a remedy of general rheumatic pains brought by damp cold weather and worse during wet weather. So అక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యి వెట్ వెదర్ వరకు, లైక్ రస్టాక్స్ లో ఎక్కువగా వెట్ వెదర్ కే ఎఫినిటీ ఉంటుంది. వెట్ వెదర్ వస్తే గానీ సిమ్టమ్స్ బయటికి రావు. కానీ రోడోడెండ్రాన్ లో వెట్ వెదర్ ఇంకా డెవలప్ అవ్వటానికి ముందు నుంచే ఆ విండీ వెదర్ నుంచి, క్లౌడీ వెదర్ నుంచి, స్టార్మ్ వెదర్ నుంచి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి వెట్ వెదర్ వరకు ఆ వర్షం పడుతున్నా సరే ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్ వర్స్ డ్యూరింగ్ వెట్ వెదర్. హ్యూగ్స్ సేస్ ఇట్ హ్యాస్ అ హై నేటివ్ రెప్యుటేషన్ ఫర్ గౌట్ అండ్ రుమాటిజం. సో గౌట్ కి ఎక్కువగా యూజ్ అవుతుంది అనేది చెప్తూ ఉన్నాడు. కాకపోతే నిన్న చెప్పిన పాయింట్ ఏంటి, గౌటీ విషయంలో ఎక్కువగా ఈ టోఫై లాంటి నోడోసిటీస్ ఫార్మ్ అయినప్పుడు ఇది ప్యాలియేటివ్ గా మాత్రమే పనిచేస్తుంది. మనము హోమియోపతిక్ మెడిసిన్స్ మనం ఇస్తే క్యూర్ అయిపోతాయి, అన్ని క్యూర్ అయిపోతాయని అనే భ్రమ వదిలిపెట్టండి. ఒక్కొక్కసారి మనము ప్యాలియేషన్ మాత్రమే చేయగలం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెమెడీస్ ఆఫ్ వ్యాండరింగ్ రుమాటిజం. లాక్ కెనైనం ఇచ్చాడు. వ్యాండరింగ్ రుమాటిజం అని అంటే ఒక చోట ఉండదు ఆ రుమాటిజం. అంటే ఆ జాయింట్స్ కానీ, టెండాన్స్ కానీ, అక్కడ ఉండే కనెక్టివ్ టిష్యూ కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ లో ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది, ఇంకో ప్లేస్కి వెళ్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెమెడీస్ ఆఫ్ వ్యాండరింగ్ రుమాటిజం, లాక్ కెనైనం. ద అక్యూట్ ఇన్ఫ్లమేటరీ స్వెల్లింగ్స్ వాండర్ ఫ్రమ్ జాయింట్ టు జాయింట్ అన్లైక్ దోస్ ఆఫ్ రస్టాక్స్. సో అక్యూట్ ఇన్ఫ్లమేటరీ స్వెల్లింగ్స్ వాండర్ ఫ్రమ్ జాయింట్ టు జాయింట్ అండ్ మే ఈవెన్ రీఅపియర్ ఇన్ ద ఫస్ట్ జాయింట్ ఎఫెక్టెడ్. సో అలాగ వెళ్ళి మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. ఫస్ట్ పైన నెక్ పాయింట్స్ అంతా నొప్పి వస్తుంది, తర్వాత షోల్డర్ జాయింట్స్ నొప్పి వస్తాయి, ఆ షోల్డర్ జాయింట్స్ నుంచి పోతుంది, లంబర్ రీజన్ లో నొప్పి వస్తుంది, అక్కడి నుంచి పోతుంది, హిప్ జాయింట్స్ లో వస్తుంది, మళ్ళీ నీ జాయింట్స్ లోకి వస్తుంది, మళ్ళీ అగైన్ మళ్ళీ సర్వైకల్ రీజన్ కి రావచ్చు. సో అండ్ మే ఈవెన్ రీఅపియర్ ఇన్ ద ఫస్ట్ జాయింట్ ఎఫెక్టెడ్. నోట్ that in this wandering of inflammatory conditions, it parts company with the rustocks, though with rust the pains do not admit of the limbs being at rest. So మీకు ఆల్రెడీ చెప్పాను, రస్టాక్స్ కి రోడోడెండ్రాన్ కి ఉన్న సిమిలారిటీ. వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటే ఒప్పుకోవు. ఈ రోడోడెండ్రాన్ లోనూ ఒప్పుకోదు, రస్టాక్స్ లోనూ ఒప్పుకోదు. కానీ ఆ రస్టాక్స్ కి ఎక్కువ మొడాలిటీ ఇస్తాడు, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ద పెయిన్స్ డు నాట్ అడ్మిట్ ఆఫ్ ద లిమ్స్ బీయింగ్ ఎట్ రెస్ట్. ఎప్పుడు నడుస్తూనే ఉండాలి.
It is also a remedy of chronic rheumatism affecting the smaller joints and ligaments. సో క్రానిక్ రుమాటిజం అనే మాట కూడా ఇచ్చాడు కాబట్టి లాంగ్ టైం నుంచి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళల్లో రోడోడెండ్రాన్ యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ క్రానిక్ రెమెడీ. అక్కడ లిస్ట్ లో రాసుకోండి, క్రానిక్ రెమెడీ అక్యూట్ రెమెడీ అనే దగ్గర మనం ఇచ్చాము. క్రానిక్ రెమెడీ అనేది రాసుకోండి. ఇట్ ఈస్ నాట్ అక్యూట్ రెమెడీ, నాట్ ఓన్లీ అక్యూట్ రెమెడీ. అమాంగ్ ద స్పెషల్ లొకాలిటీస్ ఎఫెక్టెడ్, it has a sensation as if wrist were sprained. Among the special localities affected, it has a sensation as if wrist were sprained, sprained pain in wrist joint, impeding motion, worse at rest in rough weather. It is also a remedy of arthritic nodes. It affects especially fibrous tissues. Rustaxu, rota, rhododendron, ఫైబ్రస్ టిష్యూస్ మీద బాగా ఎఫినిటీ చూపించే రెమెడీస్. ఎఫినిటీ ఫైబ్రస్ టిష్యూ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది పెట్టండి. ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఫ్లోరసీ వేర్ బ్రీత్ అండ్ స్పీచ్ ఫెయిల్డ్ ఫ్రమ్ వైలెన్స్ ఆఫ్ ఫ్లూరిటిక్ స్టిచెస్, రన్నింగ్ డౌన్వర్డ్స్ ఆఫ్టర్ స్టాండింగ్ ఆన్ కోల్డ్ గ్రౌండ్ అండ్ గెట్టింగ్ చిల్డ్. ఏమంటున్నాడు? ఇట్ హ్యాస్ క్యూర్డ్ ఫ్లోరసీ, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్లూరల్ మెంబ్రేన్ వేర్ బ్రీత్ అండ్ స్పీచ్ ఫెయిల్డ్ ఫ్రమ్ వైలెన్స్ ఆఫ్ ఫ్లూరిటిక్ స్టిచెస్. అంటే బ్రీతింగ్ తీసుకుంటున్నా లేదా మాట్లాడుతూ ఉన్నా ఆ లంగ్స్ లో వచ్చే ఫైనర్ మూమెంట్స్ కి విపరీతమైన నొప్పి వస్తుంది. అండ్ రన్నింగ్ డౌన్వర్డ్స్ ఆఫ్టర్ స్టాండింగ్ ఆన్ కోల్డ్ గ్రౌండ్ అండ్ గెట్టింగ్ చిల్డ్. ఎప్పుడైతే వర్షం వచ్చిన తర్వాత ఆ నీళ్ళల్లో, వర్షపు నీళ్ళల్లో నిలబడ్డారో లేకపోతే బాత్రూమ్ లో ఎక్కువగా ఆ తేమలోకి నిలబడ్డారో అప్పుడు వాళ్ళకి చిల్ ఫీల్ అవుతారు, బాగా కోల్డ్ సెన్సిటివ్ గా ఉంటారు. అక్కడి నుంచి పెయిన్స్, దగ్గు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆల్సో రుమాటిక్ పెయిన్స్ లెఫ్ట్ సైడ్ బిలో ద షార్ట్ రిబ్స్ ఆఫ్టర్ టేకింగ్ కోల్డ్ బై గెట్టింగ్ వెట్. సో అన్ని అదే రూబ్రిక్ చెప్తూ ఉన్నాడు, రుమాటిక్ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతాయి అనేది. ద హెడ్ పెయిన్స్ ఆఫ్ రోడోడెండ్రాన్ ఆర్ వర్స్ వెన్ లయింగ్ ఇన్ బెడ్ ఇన్ ద మార్నింగ్, వర్స్ ఫ్రమ్ వైన్ అండ్ ఇన్ వెట్ కోల్డ్ వెదర్. It is very sensitive to alcohol. Intoxicated from a little wine, the painful head is better when wrapped up warmly from dry heat from exercise. So head pains of rhododendron are worse on the lying down in the morning. అంటే రెస్ట్ అగ్రివేషన్ అని చెప్తున్నాడు. యూజువల్ గా ఒక రూబ్రిక్ ఉంటుంది ఎక్స్ట్రిమిటీస్ చాప్టర్ లో, ఆఫ్టర్ లాంగ్ రెస్ట్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది. అక్కడ రెస్టాక్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, లయింగ్ ఇన్ బెడ్ ఇన్ ద మార్నింగ్ అని అంటే రాత్రంతా పడుకొని ఉండటం, ఒక లాంగ్ టైమ్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కదలాలి అని అంటే విపరీతమైన నొప్పి వస్తుంది. వర్స్ ఫ్రమ్ వైన్ అండ్ ఇన్ కోల్డ్ వెట్ వెదర్, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు ఆల్కహాల్. సో వైన్ లో ఉండే అంటే కంపారిటివ్లీ విస్కీ, బ్రాందీ వీటికంటే వైన్ లో కొంత తక్కువగానే ఉంటుంది ఆల్కహాల్. బట్ బికాస్ ఆఫ్ సెన్సిటివ్నెస్ ఆఫ్ ఆల్కహాల్ ఈ పెయిన్స్ అన్ని ఎక్కువ అవుతుంటాయి వైన్ తీసుకున్నా. ఇంటాక్సికేటెడ్ ఫ్రమ్ ఏ లిటిల్ వైన్, చూడండి ఒక్క సిప్ తీసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆల్కహాల్ అగ్రవేషన్ ఉంటుంది. ఇంటాక్సికేషన్ ఫ్రమ్ ఆల్కహాల్ అనే రూబ్రిక్ ఉంటుంది, అది పెట్టండి. ఇక్కడ ఇంటాక్సికేటెడ్ ఫ్రమ్ లిటిల్ వైన్ అని అన్నాడు. ఇంటాక్సికేషన్ అనే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ దాన్ పాయిజనస్. ఆల్రెడీ చెప్పాను, పాయిజన్ పాము కరిస్తే బతికేవాడు అని ఉంటాడు, కానీ ఇంటాక్సికేటెడ్ అయితే ఖచ్చితంగా ఏదైనా ఆర్గాన్ బాగా డ్యామేజ్ అవుతుంది, లేకపోతే ప్రాణాలే పోతాయి. ఇంటాక్సికేషన్ ఫ్రమ్ ఏ లిటిల్ వైన్, కొద్దిగా ఆల్కహాల్ తగిలినా వీళ్ళకి అస్సలు సరిపోదు. వీళ్ళకి ఆల్మోస్ట్ ఇంటాక్సికేషన్ అంటున్నాడు కాబట్టి బ్రెయిన్ ఏదో ఒక స్టమక్, లివర్ ఏదో ఒకటి బాగా అప్సెట్ అయిపోతుంది, ప్రాణాలు పోయే పరిస్థితిని కూడా తెచ్చుకుంటారు. అప్పుడు మాత్రమే మనం ఇంటాక్సికేషన్ అనే వర్డ్ వాడాలి. The painful head is better when wrapped up warmly from dry heat from exercise. So rheumatic head pains అనేది మనం నిన్న కెంట్ చదువుకునేటప్పుడు చదువుకున్నాం, rheumatic headaches అనేది. సో rhododendron more meant for there may be ciliary neuralgia before a storm, diarrhea or dysentery in cold wet weather, and renewed before a thunderstorm.
ciliary neuralgia. సో ఐబాల్ పెయిన్ కూడా ఉంటుంది. సిలియరీ న్యూరాలజియా అంటే ఐబాల్ పెయిన్ ఉంటుంది అక్కడ. డయేరియా ఆర్ డీసెంట్రీ ఇన్ కోల్డ్ వెట్ వెదర్ అండ్ రీన్యూడ్ బిఫోర్ ఏ థండర్స్టార్మ్. One remembers curing a small boy of hydrocele with rhododendron. It has a great reputation for hydrocele, especially in children, even from birth. So congenital hydrocele ni cure cheyagalina capacity untundi ani cheptu unnadu ikkada. It is also a remedy for arthritis. Testicle indurated, it feels as if being crushed. Therefore, there are profuse debilitating sweats, especially when walking in the open air, and perspiration has the odor of spice. So, ikkada weakness from the perspiration ane oka rubric untundi, exhaustion from the perspiration ane rubric untundi, adi pettandamai. Especially when walking in the open air, and perspiration has the odor of spice. Odor, perspiration odor అనే separate rubrics ఉంటాయి, పెట్టండి. సో ఇక్కడ బ్లాక్ లెటర్స్ ఆఫ్ ద సిమ్టమ్, బ్లాక్ లెటర్ సిమ్టమ్స్ అని మనకి ఎంఎల్ టైలర్ అనేది స్పెసిఫిక్ గా ఇస్తుంది తన మెట్రిమెడికాలో. దట్టు ఇటాలిక్ లెటర్స్ లో మనం మెట్రిమెడికా కానీ లేదా రిపర్టరీ లాంగ్వేజ్ లో కానీ ఇటాలిక్ లెటర్స్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో, అసలు ఇంగ్లీష్ లిటరేచర్ లోనే ఎప్పుడైతే ఇటాలిక్ లెటర్స్ అనేది సపరేట్ గా రాస్తారో, ఆ ఇటాలిక్ మోడ్ లో రాయటం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎంఫసైజింగ్ ఆ సిమ్టమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పటం మనకి. అది మీరు ఒక మెడిసిన్ పేరు అయి ఉండొచ్చు. ఎకోనైట్ ని మామూలుగా రాయకుండా ఎకోనైట్ ని ఇటాలిక్ లెటర్స్ లో రాశారు అని అనుకున్నాం, ఏది మెట్రిమెడికా చదువుతున్నప్పుడు. దట్ మీన్స్ ఎంఫసైజింగ్ ఆ ఎకోనైట్ ఆ సిమ్టమ్ ని బాగా ఎక్కువగా చేస్తుందని అనేది. అదే ఎకోనైట్ ని మామూలుగా రాశారు అని అనుకున్నాం. సో ఇట్ హ్యాస్ ద ఎఫినిటీ, బట్ ఇటాలిక్ అనే దాని కంటే ఇది తక్కువ అనేది అర్థం. అలానే మనం ఎలెన్ స్కిన్నర్స్ లో చూస్తాం, బోరిక్ లో చూస్తాం, అలానే ఎంఎల్ టైలర్ లో కూడా చూస్తాం. ఎంఎల్ టైలర్ లో కూడా ఆ ఇటాలిక్ లెటర్స్ ఇచ్చారు అని అంటే మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అదర్ సిమ్టమ్. ఇక్కడ కూడా ఇటాలిక్ లెటర్స్ లో ఇచ్చారు చూడండి ఆవిడ. ద అప్రోచ్ ఆఫ్ థండర్స్టార్మ్ ఆర్ ఆఫ్ క్లౌడీ విండీ వెదర్ ఈజ్ ఆల్వేస్ ప్రిసీడెడ్ బై పెయిన్, డ్రాయింగ్, ఏకింగ్. ద టెస్టిస్, ఎస్పెషల్లీ ద ఎపిడిడైమిస్, ఆర్ ఇంటెన్స్లీ పెయిన్ఫుల్ టు touch for many days. Concussive pain in testis with alternate drawing, worse now in the one, now in the other. Very painful drawing in the hard, somewhat swollen testis, extending as far as the abdomen and thighs, especially on the right side. Usually ఇది ఎపిడిడైమటిస్ అనే ఒక క్లినికల్ కండిషన్ ఉంటుంది. ఎపిడిడైమటిస్ లో ఈ స్పెర్మాటిక్ కార్డ్ కూడా ఇన్ఫ్లేమ్ అయ్యి స్పెర్మాటిక్ కార్డ్ కోర్స్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది. ఆ పొత్తి కడుపులో ఆ ప్యూబిక్ రీజియన్ వెనకల అంతా పెయిన్ ఉంటుంది. కూర్చున్న ఒక్కొక్కసారి ప్రోస్టాటిక్ గ్లాండ్ కాస్త ప్రెజర్ కి గురవటం వలన కూర్చున్నా సరే ఆ ప్యూబిక్ రీజియన్ అదంతా పెయిన్ వచ్చేస్తుంది వాళ్ళలో. ఆ స్పెర్మాటిక్ కార్డ్ ఎక్కడ టెస్టికల్స్ దగ్గర నుంచి స్పెర్మాటిక్ కార్డ్ వరకు. Clark says rhododendron disturbs all parts of the economy, producing delirium, fever, headache, neuralgias, earache, toothache, and inflammations. But its chief determining characteristic is that the symptoms come on or worse on approach of a storm, during a storm, or in wet weather, sensitiveness to electrical changes. So, weather lo vache chinnapati changes. ఇక్కడ రోడోడెండ్రాన్ కి ఎలక్ట్రికల్ చేంజెస్ అని ఎందుకు అంటున్నాడు బిఫోర్ స్టార్మ్ అని అంటే, వెదర్ లో వచ్చేసే చాలా చిన్న పరిమాణంలో ఉండే చేంజెస్ కూడా వీళ్ళు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. సార్ జస్ట్ నేను రూమ్ నుంచి బయటకు వచ్చాను సార్, లేదా బయట నుంచి రూమ్ లోకి వెళ్ళాను సార్, వచ్చేస్తాయి సిమ్టమ్స్ వచ్చేస్తాయి. జస్ట్ ద చేంజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ చేంజెస్, ఓకే, ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్, వెదర్ రిలేటెడ్, suited to nervous persons who dread a storm and are particularly
afraid of thunder. సో ఇదే రీతి మనకు ఫాస్ఫరస్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా సెన్సిబుల్ గా ఉంటారు. ఏదైనా ఉరుములు మెరుపులు వస్తుందనంటే కనీసం బయటకు కూడా రారు. దాని నుంచి ఎఫెక్ట్ అవుతారు కూడా వాళ్ళు. బట్ rhododendron has other characteristics. Among these are less of memory, words are omitted while writing, sudden disappearance of thought. ఈ రూబ్రిక్స్ అన్ని పెట్టాయి. వర్డ్స్ omitted while writing, sudden disappearance of thought, thoughts vanishing అనే రూబ్రిక్ ఉంటుంది. Forgets what he is talking about. Vertigo when lying in the bed, better while moving about. సో పడుకుని ఉన్నప్పుడు మాత్రమే తల తిరుగుతుంది, నేను పడుకుంటే తల తిరుగుతుంది సార్, అందుకని లేచి తిరుగుతూ ఉంటాను, అప్పుడు తల తిరగటం తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు. Vertigo when lying in bed, better while moving out. Intense degree of tinnitus aureum gives rhododendron a place in Meniere's disease. మనకి tinnitus, deafness, vertigo ఈ మూడింటిని మనం మీనియర్స్ డిసీజ్ కింద చెప్పుకుంటాం. సో మీనియర్స్ డిసీజ్ లో కూడా rhododendron ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంది. We have seen salicylic acid curative here. సో salicylic acid అనేది కూడా చెప్తూ ఉన్నాడు. Clark says chorea of left leg, arm, face worse at approach of a storm has been cured by it. He tells of a flock of sheep poisoned by eating leaves. A number of died immediately from paralysis of the swallowing muscles. So ఎవరు క్లార్కే చెప్తూ ఉన్నాడు, క్లినికల్ గా చెప్తూ ఉన్నాడు, ఈ ఆకులు తిన్న గొర్రెలకన్నిటికీ పెరాలసిస్ వచ్చింది. సో పెరాలిటిక్ ఎఫినిటీ అనేది కూడా ఉంటుంది అనేది. He gives interesting cases of cure neuralgias where other remedies had failed but worse in bad weather. In one case there was instant relief when the sun came out. A curious symptom, one pupil dilated, the other contracted. So ఈ న్యూరాలజియాస్ ని బాగా ట్రీట్ చేశాడని చెప్తూ ఉన్నాడు ఎవరు, క్లార్క్ బాగా ట్రీట్ చేశాడు న్యూరాలజియాస్ అని. క్యూరియస్ సిమ్టమ్ ఏంటంటే వన్ ప్యూపిల్ డైలేటెడ్ అండ్ అదర్ కాంట్రాక్టెడ్. సో ఇన్స్టంట్ రిలీఫ్ వెన్ సన్ కేమ్ అవుట్. జస్ట్ చల్లగా ఉంది, అప్పటి వరకు సఫర్ అయ్యాడు, ఒక్కసారిగా వేడి వాతావరణంలోకి వెళ్ళాడు, తగ్గిపోయింది. సన్ వచ్చింది, అట్లా సూర్యుడు వచ్చాడు, అయిపోయింది. సో అంతటి ఇక్కడ సూర్యుడు వచ్చాడు తగ్గిపోయింది అని చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే ద చేంజెస్ ఆఫ్ వెదర్. అక్కడ ఉండే క్లైమాటిక్ కండిషన్ ఎంత ఉంది, దాని తర్వాత వెంటనే ఎండకు వచ్చేసారు కాబట్టి ఎండ పడినట్లయితే వాళ్ళకి తగ్గిపోతూ ఉంది. Rhododendron is a powerful drug and a fascinating study because of its very marked characteristic. But remember, the rhododendron joint pains wander from joint to joint, even return to the same. Lac caninum అనే రూబ్రిక్ కూడా ఇచ్చాడు. ఈ వాండరింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ లో లాక్ caninum కూడా ఉంటుంది. ఈ ఈవెన్ రిటర్న్ టు ద సేమ్ అనే మాటకి కోసమే లాక్ caninum అని ఇచ్చాడు అక్కడ. ఏంటి లాక్ caninum లో ఉండే ఈవెన్ రిటర్న్ టు ద సేమ్? రైట్ సైడ్ టాన్సిల్స్ నుంచి లెఫ్ట్ సైడ్ టాన్సిల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్ఫెక్షన్, మళ్ళీ తగ్గిపోయి అక్కడ తగ్గిపోయి మళ్ళీ రైట్ కి వస్తుంది, అంటే రిటర్న్స్ ద సేమ్ పాయింట్. Rustox, rhododendron and ruta affect especially fibrous tissues, bryonia especially serous tissues. అన్ని ఫైబ్రస్ మెటీరియల్స్ ఉంటాయి. బ్రయోనియా ఎక్కువగా సీరస్ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ తోటి ఉంటుంది. డిశ్చార్జ్ ఉండే లేయర్స్ మనం సీరస్ డిశ్చార్జ్ అంటాము, అటువంటి లేయర్స్ మీద ఎక్కువగా ఎఫినిటీ ఉండేది. ఫైబ్రస్ టిష్యూస్ లో ఎటువంటి డిశ్చార్జెస్ ఉండవు, బాగా డ్రైగా ఉంటాయి. ఈ ఫైబ్రస్ టిష్యూకి ఓన్లీ ఎపోనోరోసిస్ లాంటివి ఇవి. సో దిస్ ఈజ్ అబౌట్ ద రోడోడెండ్రాన్. మనం ఒక ఇది చెప్పుకోవాలంటే అన్ని రస్టాక్స్ సిమ్టమ్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ సమ్ ఎలక్ట్రికల్ చేంజెస్. సెన్సిటివ్ గా ఉంటారు, చేంజెస్ ఆఫ్ వెదర్ కి సెన్సిటిబుల్ గా ఉంటారు. సో ఇంటాక్సికేషన్ ఉంటుంది, ఇంటాక్సికేటెడ్ ఫ్రమ్ ఏ లిటిల్ వైన్, చిన్నపాటి ఆల్కహాల్. మీరు ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ వైన్ అని చెప్పాడు కానీ వీళ్ళకి కూల్ డ్రింక్ తాగితే చాలు. ఎందుకు కూల్ డ్రింక్ తాగితే అయిపోతుంది? ఎవరైనా చెప్తారా?
ఉన్నారా? Yes, sir. కూల్ డ్రింక్ తాగితే కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కూల్ గా ఉంటుంది కదా సార్, వెదర్ చేంజ్ అంత లోపు. వెళ్ళి చూడు కూల్ డ్రింక్ లో ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంటుందో. ఆల్కహాల్ కెఫిన్ ఉంటుంది. ఆల్కహాల్ కూల్ డ్రింక్ లో కూడా ఆల్కహాల్ ఉంటుంది. కూల్ డ్రింక్ తాగిన తర్వాత యూజువల్ గా మన థాట్ వెళ్ళేది ఏంటంటే దానికి ఉండే కూల్నెస్ కి లేకపోతే దాంట్లో ఉండే షుగర్ కి అని అనుకుంటాం. బట్ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద అదర్ యాంగిల్. ఆల్కహాల్ ఉంటుంది, ఆల్కహాల్ నుంచి కూడా వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు, ఇంటాక్సికేషన్ ఫీల్ అవ్వచ్చు. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పేషెంట్ వచ్చి వైన్ తాగాను అని చెప్పాల్సిన పని లేదు. ఆల్కహాల్ కూల్ డ్రింక్ తాగాను అని అన్నా మనము ఆల్కహాల్ గురించి ఆలోచించాలి. ఓకే, ఐ థింక్ కంప్లీట్ అయిపోయింది రోడోడెండ్రాన్. ఇంకా దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా మనకి? సో అక్యూట్ అండ్ క్రానిక్ రెమెడీస్ లో క్రానిక్ కింద పెట్టుకోండి రికార్డింగ్ ఆపు.